ఈ నెల 10న రాష్ట్రానికి రానుంది ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీయనున్నారు కమిటీ సభ్యులు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కె కేశవరావు. పార్టీ మారిన మరుసటి రోజే పదవికి రాజీనామా చేయడాన్ని అభినందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నైతిక విలువలకు కట్టుబడి ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో ఓడిపోయినా బుద్ధి రాలేదని విమర్శించారు. ఈ నెల 10న రాష్ట్రానికి రానుంది ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల విశ్లేషణకు నిజ నిర్ధారణ కమిటీలను నియమించింది కాంగ్రెస్. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కమిటీ సభ్యులు ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాని నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలపై ఆరా తీయనున్నారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కాంగ్రెస్ నేత కె కేశవరావు. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. రాజ్యసభ ఎంపీగా 2 ఏళ్ల గడువు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ను వీడటంతో రాజీనామా చేశారు కెకే. కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని అభినందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్టీ మారిన మరుసటి రోజే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయడం గొప్ప విషయమన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లో చేరడంతో పార్లమెంటరీ సాంప్రదాయాలకు అనుగుణంగా పదవికి రాజీనామా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు జీవన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం మంచి పరిణామమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే సమరసింహారెడ్డి. కృష్ణా బేసిన్ ఇష్యూ పరిష్కరించకుండా ఏపీ సర్కార్ పెన్నా బేసిన్కు నీటిని తీసుకెళ్తామనడం సరికాదన్నారు. ఈ సమస్యలను ఇద్దరు సీఎంలు కలిసి పరిష్కరించాలన్నారు సమరసింహారెడ్డి. నీళ్ల విషయంలో వచ్చినప్పుడు కృష్ణా బేసిన్ లోపల 65% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ తెలంగాణ. వాటర్ ఎంత అలొకేట్ అవుతుంది, ఇది ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకుంటే ఏ ట్రిబ్యునల్ అవసరం లేదు. మనకు ఇద్దరు గుడ్ గెస్చర్గా కూర్చొని పంచుకుంటే 65% షుడ్ కమ్ టు తెలంగాణ. వాళ్ళకు కూడా నష్టం కలగకుండా ఉండాలన్నప్పుడు పెన్నా బేసిన్కి నీళ్లు తీసుకుపోవడము తప్పు. ఇక్కడ కృష్ణా బేసిన్ లోపల ఏ విధంగా న్యాయం చేస్తామనేది కావాలి. గత ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టినా కేసీఆర్ కు బుద్ధి రాలేదన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ 10 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే విజయ రమణారావు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఏదో విధంగా రోజుకొక అసలు పార్టీ గల్లంత అయిపోయింది, నాయకత్వం గల్లంత అయిపోయింది. మళ్ళీ ఫామ్ హౌస్ లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి మాట్లాడి ఫామ్ హౌస్లో మాట్లాడడం కాదు. మాజీ ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఒకటే, ఏ విధంగా మేము ఈ డిపాజిట్ గల్లంతాయి మా పార్టీ ఎందుకు ఓడిపోయిందని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకొని జిల్లాల వారీగా వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి మీ పార్టీ మధ్యలో మీటింగ్ పెట్టుకొని ఇలా ప్రభుత్వం కూలిపోతా అంటే అదొక విచిత్రమైన, మరియు మనం దాన్ని చూసి ఆయన మాటలు ఏమనుకోనో మనకు అర్థం కాదు. పాపం కేటీఆర్కి మధ్యలో మెదడు దొబ్బినట్టు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు తెలుస్తలేదు. మరి ఆయన 2 నెలలకే ఇప్పుడు ఈ రోజైనా ముచ్చట కాదు, స్టార్టింగ్ డే నుంచి వెళ్ళి 2 నెలలకు కూలిపోతుంది, 2 నెలలకు కూలిపోతుంది. ఏంటిదా కూలేదు? నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆధునిక యంత్రాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో చేనేత రంగంపై సమీక్ష నిర్వహించారు ఆది శ్రీనివాస్. కొత్త పరికరాలతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తామన్నారు ఆది శ్రీనివాస్. టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యాచరణను కూడా రూపొందించాలని చెప్పిన వారు కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది. వారితో సమీక్ష కూడా చేయడం జరిగింది. ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసినారు. ప్రధానంగా టెక్స్టైల్ పార్కులు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే. మహారాష్ట్రలోని నాగపూర్లో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నాగపూర్లోని తాజుద్దీన్ బాబా దర్గాను దర్శించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు తన కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలవడంతో మొక్కులు చెల్లించుకున్నారు వివేక్ వెంకటస్వామి.